వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ప్రతి అబ్బాయిలో ఉండే ఒక 7 ఇన్సెక్యూరిటీస్ గురించి మాట్లాడదాం. ఇన్సెక్యూరిటీస్ వల్ల మనకి డ్యామేజే కానీ బెనిఫిట్ అంటూ ఉండదు. మన లైఫ్లో ఉండే గోల్స్కి రీచ్ అవ్వకుండా చేస్తుంది. అండ్ ఆల్సో మనకుండే ఆ చిన్న చిన్న ఇష్యూస్, మనకుండే ఆ చిన్న చిన్న భయాల్ని అది యాంప్లిఫై చేస్తాయి ఆ ఇన్సెక్యూరిటీస్ అనేటివి. సో వాట్ వి డూ ఆ 7 ఇన్సెక్యూరిటీస్ గురించి తెలుసుకొని దాన్ని అధిగమించడానికి వీ షల్ ట్రై. వాట్ యు సే? వీ షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ హ్యాండ్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ హ్యాండ్, ఒక మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ whenever I upload, you will be notified. We will get right in. పాయింట్ నెంబర్ 7 ఇస్ ద హైట్. హైట్ ఒక ఇన్సెక్యూరిటీ, దాన్ని ఎవరు తప్పించుకోలేరు, మన అందరిలో ఉంటుంది. మనం ఇంకొక 6 feet ఉంటే బాగుంటుంది, ఒక 6'2" ఉంటే బాగుంటుంది, 6'3" ఉంటే బాగుంటుంది, ప్రభాస్ అంత హైట్ ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. బట్ జెనెటికల్లీ అది పాసిబుల్ కాదు. బట్ మన చేతిలో ఉండే విషయం ఏంటో తెలుసా? ఆ హైట్ని మనం ఓన్ చేసుకోవడం, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళగలడం మన కాన్ఫిడెన్స్తో. నో హైట్ ఇస్ షార్ట్. మోస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ షార్ట్గానే ఉంటారు. అండ్ మీరు కూడా మీ షార్ట్నెస్ని ఒక షార్ట్ కమింగ్లా కాకుండా ఒక బెనిఫిట్ ఇచ్చే దానిలా చూసి దాని నుంచి మీరు ఎట్లా బయటపడవచ్చు, దాని నుంచి మీ ఇన్సెక్యూరిటీ నుంచి మీరు ఎట్లా బయటికి రావచ్చు, మీరు మీ లైఫ్ని ఇంకా ఎట్లా బెటర్ చేసుకోవచ్చు, ఒక కాన్ఫిడెన్స్ని యూజ్ చేయడానికి ఆ షార్ట్నెస్ని మీరు వాడుకోండి. టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. లైఫ్ మనకి ఎన్ని హర్డిల్స్ పెట్టినా దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. హైట్ అనేది ఒక ఇన్సెక్యూరిటీగా ఎప్పటికీ చూడకండి. హైట్ మనకి ఎంత ఉంది అనేది మన చేతిలో లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆ హైట్ని మనం ఎలా చూస్తాం అనేది మాత్రమే మన చేతిలో ఉంది. సో ఆల్వేస్ రిమెంబర్, హైట్ ఈజ్ నాట్ అన్ ఇన్సెక్యూరిటీ. టిప్ నెంబర్ 7 అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్సెక్యూరిటీ నెంబర్ 6 అమిగోస్ ఇస్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్ మనకి లేదనుకోవడం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మనం సరిగ్గా మాట్లాడలేమని చెప్పి మనకు ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లారిటీ ఆఫ్ థాట్ వేరు, లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ ఇస్ జస్ట్ టు కమ్యూనికేట్. మీరు మాట్లాడేది అవతల వాడికి అర్థమవుతుందా లేదా అనేది మాత్రమే. గ్రామర్ ఇవన్నీ తర్వాత వస్తాయి. వీటిలన్నిటికన్నా ముఖ్యం ఏంటో తెలుసా? క్లారిటీ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ మీరు చెప్పాలనుకునేది ఎంత ప్రిసైజ్గా, ఎంత బ్రెవిటీతో చెప్తున్నారు, ఎంత కన్సైజ్గా చెప్తున్నారు, మీరు అవతల వాడికి ఎంత ఈజీగా అర్థమైపోతుంది అనేది క్లారిటీ ఆఫ్ థాట్. మీరు చెప్దామనుకునే దాని మీద మీకు ఆ క్లారిటీ ఉంటే ఈజీగా మీరు చెప్పగలుగుతారు. అండ్ ఈజీగా యూ కెన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ ఇన్సెక్యూరిటీని పక్కన పెట్టండి. ఇంగ్లీష్ అనేది మనందరూ ఒకే స్కూల్లో చదవలేదు, మనందరూ ఒకే ఊర్లోకి వెళ్ళలేదు, మనందరూ ఒకే డిస్ట్రిక్ట్లో పుట్టలేదు, మనందరూ ఒకే ప్లేస్లో పెరగలేదు. ప్రతి వాళ్ళ ఇది డిఫరెంట్, ప్రతి వాళ్ళ లెర్నింగ్ కర్వ్ డిఫరెంట్, ప్రతి వాళ్ళ కొలీగ్స్ డిఫరెంట్, ప్రతి వాళ్ళ పియర్స్ డిఫరెంట్, అందరూ డిఫరెంట్. కాబట్టి మన ఇంగ్లీష్ అనేది ఇప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది మీరు ఫోకస్ చేస్తే. క్లారిటీ ఆఫ్ థాట్ మీద ఆ ఫోకస్ అనేది పెట్టండి. టేక్ యువర్ లైఫ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇదే ఇన్సెక్యూరిటీ నెంబర్ 6. లాంగ్వేజ్ ఇంగ్లీష్ నాకు రాదనుకోవడం. దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ టిప్ నెంబర్ 6 అది. అమిగోస్, ఈ పర్టిక్యులర్ వీడియో ఇస్ 2/365. నేను మీ అందరికీ తెలియకపోతే ఐఎమ్ డూయింగ్ దిస్ 1 year ఛాలెంజ్. రోజు ఒక వీడియో చేస్తాను మీ లైఫ్ని బెటర్ చేయడానికి. ఇది సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్కి ఒక ఫ్రీ కోర్స్ లాంటిది, అప్గ్రేడ్ చేసుకోవడానికి. సో వాట్ డు వి డూ? 2 విషయాలు. కింద కనబడే లైక్ బటన్ని అలా దబావ్. అండ్ ఆల్సో #AgeJude 1 year ఛాలెంజ్ ఆర్ #road to 500K అని కొట్టేసేయండి. మన ఛానల్ రీచ్ని పెంచేద్దాం. ఇంతకన్నా ఎక్కువ మీ టైం తినండి. ఫస్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఫస్ట్ 1 year పాటు డైలీ వీడియోస్ తీసుకురావడం ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అబ్బా. You should remember that. Insecurity number 5 is size. సైజ్ అంటే ఏ సైజ్ అని నేను మీకు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలుసు ఏ సైజ్ గురించి నేను మాట్లాడుతున్నాను అనేది. ఎందుకంటే మనందరికీ మన సైజ్ తక్కువేమో, మన పీనస్ సైజ్ తక్కువేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఆ భయంతోనే బతికేస్తుంటాం. బట్ అమిగోస్, అమ్మాయిలకి ట్రస్ట్ మీ, మీరు చూసే పోర్నోగ్రఫీలో తప్పితే అమ్మాయిలకు జనరల్గా దాని మీద ఎక్కువ ధ్యాస ఉండదు, పెద్ద పట్టించుకోరంటే అస్సలు పట్టించుకోరని కాదు. బట్ మీరు ఎంతైతే దానికి వెయిట్ ఇస్తున్నారో వాళ్ళు దానికి అంత వెయిట్ ఇవ్వరు. అండ్ మీ పర్సనాలిటీ ఏంటి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మీ వైబ్ ఏంటి, మీ పాజిటివిటీ ఎంత, వీటి మీద వాళ్ళకి ఎక్కువ ధ్యాస ఉంటుంది. దీనికన్నా ట్రస్ట్ మీ. సో మీ చేతిలో లేని సైజు గురించి మీరు బాధపడడం కన్నా మీ చేతిలో ఉండే మీ పర్సనాలిటీ, మీ స్పీకింగ్ స్కిల్స్, మీ వైబ్, మీ పాజిటివిటీ, దాన్ని డెవలప్ చేసుకోవడానికి చూడండి. ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడిపోండి. టిప్ నెంబర్ 5, ఇన్సెక్యూరిటీ నెంబర్ 5 మీరు గుర్తుపెట్టేసుకోండి. చెప్తా,
ట్రస్ట్ మీ. ఇన్సెక్యూరిటీ నెంబర్ 4 ఇస్ హెయిర్ హెల్త్. హెయిర్ లాస్. బేసిక్గా చెప్పాలంటే చాలామందికి హెయిర్ లాస్ అయిపోతుందని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అగైన్ అమిగోస్, హెయిర్ లాస్ అనేది జెనెటిక్స్కి సంబంధించింది. మన కాన్ఫిడెన్స్ అనేది మన చేతిలో ఉంటుంది, కానీ హెయిర్ని హెల్దీగా ఉంచుకోవడం, హెయిర్ని మన వరకు ఎంత వీలైతే మన లెవెల్కి మనం బెస్ట్కి రీచ్ అవ్వడం మన చేతిలో ఉంటుంది. కానీ ఒక స్థాయికి మించి ఒక పర్టికులర్ లెవెల్ దాటేసిన తర్వాత అది మన చేతిలో ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటికి రండి. వరల్డ్ స్లోలీ షిఫ్టింగ్ అండ్ జెనెటిక్స్ అనేది జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో దాని గురించి ఎక్కువ భయపడొద్దు. మీరు ఏదైనా చేస్తే కాన్ఫిడెంట్గా చేయండి, కాన్ఫిడెంట్గా రాక్ చేయండి. కానీ దాన్ని దాచేసుకోవడానికి, కప్పెట్టుకోవడానికి చేస్తే ఆ ఇన్సెక్యూరిటీ ఇంకా యాంప్లిఫై అవుతుంది. మీ దగ్గర ఉండే ఆ బాల్డ్ స్పాట్స్ ఇంకా యాంప్లిఫై అవుతాయి. మీరు ఏం చేస్తారంటే జస్ట్ రాక్ ఇట్ విత్ స్టైల్, రాక్ ఇట్ విత్ స్వాగ్. టిప్ నెంబర్ 4, యూ హ్యావ్ టు రిమెంబర్. ఇన్సెక్యూరిటీ నెంబర్ 3 అమిగోస్, మన బాడీ మన కంట్రోల్లో లేదు కదా అని చెప్పి భయపడిపోవడం. మన బాడీ మన కంట్రోల్లో లేకపోవడం అంటే ఎక్కడైనా ఏదైనా ఈవెంట్కి కానీ, సంగీతకి కానీ, పబ్కి కానీ, బార్కి కానీ, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా డ్యాన్సులు గట్రా చేసేయాల్సి వస్తే మన బాడీకి మన కంట్రోల్లో ఉంటుందా, మనం ఆక్వర్డ్గా కనబడతామా, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ చాలామందికి ఉంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ ఇన్సెక్యూరిటీ నుంచి బయటకు రండి. మీ బాడీని మీరు కాన్ఫిడెంట్గా మూవ్ చేయండి. మీరు డ్యాన్స్ చేయాల్సిన సందర్భాలు మీకు డెఫినెట్లీ మీ డైలీ లైఫ్లో మీకు ఎదురవుతుంటే దాన్ని మీరు కాన్ఫిడెంట్గా రాక్ చేస్తే స్లోగా డెవలప్ అవుతారు. కానీ ఓవర్ నైట్లో నేను డాన్సింగ్ సెన్సేషన్ అయిపోతాను అంటే అది కుదరని పని. ఆల్వేస్ రిమెంబర్, ఈ ఇన్సెక్యూరిటీ నుంచి బయటకు రండి. మీ బాడీని మీ కంట్రోల్లోకి తెచ్చేసుకోండి. గెట్ యువర్ బాడీ బ్యాక్ ఇన్ టు యువర్ కంట్రోల్. టిప్ నెంబర్ 3, టిప్ నెంబర్ 2 అమిగోస్ ఇస్ జెలసీ. జెలసీ ఇస్ ఎన్ ఇన్సెక్యూరిటీ. దీన్ని జెలసీ అని కూడా అంటారు. జెలసీ అంటే ఏంటంటే బేసిక్గా మన పియర్ గ్రూప్లో, మన ఫ్రెండ్స్ గ్రూప్లో, మన సర్కిల్లో మనకన్నా ఎవరైనా బెటర్గా చేస్తున్నారంటే వాళ్ళని చూసి మనం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటాం. నెవర్ డూ ఇట్. ఎందుకంటే మీరే వాళ్ళే. ప్రతి పీసు యూనికే ఇక్కడ ఈ వరల్డ్లో. సో మీ యూనిక్నెస్ ఏంటో మీరు బయటికి తీసుకురావడానికి ట్రై చేయండి. మీతో మీరే పోటీ పడండి. అవతలతో పోటీ పడాల్సిన అవసరం మీకేంటి, ఆ కర్మ మీకేంటి. ఆల్వేస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్సెక్యూరిటీ అండ్ బీ అ హీరో టు యువర్ సెల్ఫ్. కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. ఇన్సెక్యూరిటీ నెంబర్ 2. ఇన్సెక్యూరిటీ నెంబర్ 1 అమిగోస్, ఇది అమ్మాయిలతో మాట్లాడాల్సి వస్తే, అదర్ సెక్స్తో మాట్లాడాల్సి వస్తే షివరింగ్ వచ్చేది. ఎందుకు? ఇది నాకు కూడా ఉండేది. నేను పెద్ద యూనిక్ ఏం కాదు. ఇక్కడ ప్రతి అబ్బాయి ఫేస్ చేసే ప్రాబ్లమే, డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏ స్కూల్లో చదివారు, వాళ్ళ చుట్టూ ఉండే సరౌండింగ్స్ ఏంటి, దాన్ని బట్టి. ఇది అగైన్ మీ చేతిలో లేదు. మీ చేతిలో ఏముందో తెలుసా? దాని నుంచి బయటకు వచ్చి మన బయటకు వచ్చి ప్రాపర్గా అమ్మాయి కళ్ళల్లో చూసి మాట్లాడగలగడం. ఆ అమ్మాయి ఎవరైనా పర్వాలేదు, ఎంత అందంగా అయినా ఉండనివ్వండి. మీ క్లారిటీ ఆఫ్ థాట్ని అమ్మాయికి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు పుట్ ఇట్ అక్రాస్, షీఈస్ గోయింగ్ టు గెట్ ఇంట్రెస్టెడ్. అండ్ ఫర్గెట్ దట్, తను కూడా ఒక హ్యూమన్ బీయింగ్. అది మైండ్లో పెట్టుకోండి. మీరు ఒక అబ్బాయితో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారో అమ్మాయితో కూడా అట్లనే ఇంటరాక్ట్ అవ్వండి. అలానే ఐ కాంటాక్ట్ ఇవ్వండి. అలాగే ఫ్రీనెస్లో ఉండండి. అలాగే ఒక ఫ్లోని ఇవ్వండి. ఎందుకంటే ఈ ఇన్సెక్యూరిటీ మీ పొటెన్షియల్ గర్ల్ ఫ్రెండ్స్ని మీ దగ్గర రాకుండా ఆపేస్తుంటుంది. అది మనకి కావాలా? మీరే చెప్పండి. అవసరమా మీకు? నో. టాక్ టు హర్ ఇన్ ఫుల్ ఫోర్స్. టిప్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటో తెలుసా? మీరు ఈ ఛానల్ చూస్తున్నారంటే, మీరు ఈ వీడియోస్ చూస్తున్నారంటే యూ వాంట్ టు గెట్ బెటర్. ఎందుకంటే బయట చాలా ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా టైం వేస్ట్ చేసే, టైం పాస్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. బట్ స్టిల్ యూఆర్ చూసింగ్ టు కమ్ హియర్ అండ్ మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి ఆ దారులు ఏంటని మీరు వెతుకుతున్నారు. సో ఆ ఇన్సెక్యూరిటీస్ బయటికి రండి. బికాజ్ యూ డిజర్వ్ టు బీ సెక్యూర్. అండ్ వెళ్ళిపోయే ముందు అమిగోస్, మనం 365 డేస్ ఛాలెంజ్ గురించి ఇంకొక చిన్న ఇది జస్ట్ నాకు మీరు చేయకపోతే ఇంకొకసారి అలా కొట్టెళ్ళిపోండి. చాలా సింపుల్ అమిగోస్. 2 విషయాలు, జస్ట్ లైక్ అండ్ హ్యాష్ట్యాగ్స్. అండ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్డ్ కామెంట్. యూ కెన్ జస్ట్ చిల్ దేర్, ఇంటరాక్ట్ విత్ మీ, డిఎం మీ, క్వశ్చన్ మీ, కామెంట్, స్ట్రైక్, లైక్స్, స్టోరీస్, రీల్స్, అబ్బో చాలా ఉన్నాయి కింద. జస్ట్ చెక్ ఇట్ అవుట్. Adios amigos.